గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రపంచానికే తెలంగాణ గడ్డ నుంచి అందించిన 3 మంత్రాలు క్యూర్ ప్యూర్ రేర్ అయితే ఆ మూడవది వ్యవసాయ పల్లెల వికాసానికి సంబంధించింది. అలాంటి పల్లెల వికాసం కోసం ఈ నారాయణపూర్ మహాసభకు వెంచేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం తెలంగాణ గీతం. పల్లె తల్లులతో పల్లె చెల్లెలతో తమ గుండె చప్పుడు పంచుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అందరం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగి పట్టణానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం తెలియజేస్తూ మన చీఫ్ విప్ కౌన్సిల్లో పట్నం మహేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ మన సహచర శాసనసభ్యులు తాండూర్ మనోహర్ రెడ్డి గారికి, చేవెళ్ల శాసనసభ్యులు కాళ యాదయ్య గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా చెల్లా నరసింహారెడ్డి గారికి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా భీమ్ భరత్ గారికి మన చెవెళ్ల ఇన్ఛార్జ్, అదేవిధంగా దారా సింగ్ గారు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు, ముఖ్యంగా మన యొక్క కల్వ సుజాత గారు, ఇంకా ఈ కార్యక్రమానికి మన లైబ్రరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారు, మన రంగారెడ్డి మహబూబ్ నగర్ యొక్క గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంతు రామ్మోహన్ గారు, ఉపాధ్యక్షులు మాజీ మన ఖాన్ సాబ్ పిసిసి ఉపాధ్యక్షులు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ, అదేవిధంగా నా ప్రాణ సమానులైనటువంటి పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, అదేవిధంగా మన పక్క నియోజకవర్గాలైనటువంటి మన వికారాబాద్, అదేవిధంగా చేవెళ్ళ, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రజలకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక పవిత్రమైన దినోత్సవం. గతంలో కె చంద్రశేఖరరావు రాక్షస పాలన కొనసాగుతున్న సందర్భం లోపల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు ప్రారంభిస్తుంటే, రైతు వ్యతిరేక చట్టాలు తయారు చేస్తే రైతాంగానికి బాసటగా నిలవాలి, దేశవ్యాప్తంగా మనం కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా నిలబడాలి, మన అచ్చంపేట నుంచి ఒక పాదయాత్ర ప్రారంభించిండు. అది రాహుల్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క పాదయాత్రను ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్రకు దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మూలంగా ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కూడా వాళ్ళు వాపస్ తీసుకోవడంలో మన రాష్ట్రం తరఫున మన వంతు పాత్ర కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాటం చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా ఒకసారి ఈ రోజు ఫిబ్రవరి 7వ తేదీ గురించి మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మన ప్రాంతం నుంచి గత 30 సంవత్సరాల నుంచి మన ప్రాంతం నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు ఏదో విధంగా అడ్డుకట్ట వేయడం అన్నది మనం చూస్తున్నాం. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ళ, ఆదిలాబాద్ గుండా సముద్రానికి పోయే నీళ్ళని మనం కాలువల ద్వారా తీసుకొచ్చి మన పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్